గత దినములన్నీ ప్రభు అయిన రెక్కల కింద భద్రపరిచి మధ్యాహ్న కాల సమయమందు బిడ్డల గృహములో బిడ్డ రమాదేవి గృహములో ఈ విధంగా ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయమును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయటికి వినబడుతుందమ్మా? వినబడుతుందా? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క కూడిక ఎందు నిమిత్తమై పెట్టుకున్నారో మనం సాక్షి ద్వారా విన్నాం. కుమారుడు కుటుంబ యజమానుడు మోహనయ్య మరణించి 2 సంవత్సరాలు దాటింపజేసి 3వ సంవత్సరంలో కుమార్తె ఒంటరిగా ఆడపిల్లలని పెట్టుకొని ఈ యొక్క మహానగరంలో బ్రతకడం అనేది చాలా అసాధ్యం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి బిడ్డ నిజంగా ఎంతో కష్టపడుతూ ఆ బిడ్డలని పోషిస్తూ కుటుంబంలో ఇంటికి రాయి కడుతూ అన్ని విషయంలో ఎంతో ధైర్యంగా దేవుని యొక్క కృపను బట్టి బిడ్డ సాగిపోవడానికి దేవుడు సహాయం చేశారు. 2 సంవత్సరం కూడా దేవుడే బిడ్డలకు తండ్రిగా, భర్తగా, నాయకుడుగా, పోషకుడుగా, సంరక్షకుడుగా అన్ని విషయంలో బిడ్డలకు దేవుడు తోడుగా ఉండి నడిపించిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ కలుగును కాక. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలని దేవుడు కాపాడునట్టుగా వారి బ్రతుకులో ఎప్పుడు ఏ కార్యం దేవుడు చెయ్యాలో ఆ కార్యాలు దేవుడు జరిగిస్తూ బలపరిచి నడిపించినట్లుగా మనం అందరం కూడా బిడ్డలందరి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. సంఘం అంతా కూడా ప్రార్థిస్తున్నారు. నేటికి నిజంగా బిడ్డ ఎంతో దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోతుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. పనులు చేసుకుంటూ కూడా ఆ యొక్క గంటన్నర సమయం దొరికిన దేవుని సన్నిధిలో గడిపి దైవాశీర్వాదానికి పాత్రురాలుగా మార్చబడడానికి ఏ కూడిక కూడా మానకుండా ఎంతో కష్టపడి పనిలో నుంచి వచ్చిన అడావిడిగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పాలు పంచుతూ దైవాశీర్వాదాలు పొందుకుంటూ తన పిల్లలు దేవుని యొక్క నీడలో బ్రతకాలని ఆశతో బిడ్డ ముందుకు వెళ్తూ ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. దేవుని సన్నిధిలో ఉండే బిడ్డలని ఏ రోజు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు లోకంలో భర్త లేదు, తండ్రి లేదని ఒక బాధ ఉంటుంది. కానీ పరలోక తండ్రి నిత్యము నడిపించే దేవుడై ఉన్నాడు. నిజంగా నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అన్నాడు. ఈలోక సంబంధంగా శారీరకంగా ఇచ్చిన భర్తలు ఒకసారి భర్తలు ముందు పోవచ్చు, భార్యలు ముందు పోవచ్చు. ఇది శాశ్వతం కాదు. కానీ శాశ్వత కాలంగా ఉండే దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆ రాజ్యంలో చేరడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ లోకం ఏది మనకు శాశ్వతమైనది కాదు. అందుకే ప్రసంగి గ్రంథకర్త అన్నాడు, ఇదంతా వ్యర్థము, ఇదంతా మాయ, ఒక మాయ, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వండి బ్రతుకు అని చెప్పి దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని పిల్లలమైన మనము దేని కొరకు చింతించే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు వెళ్ళినంత వరకు మనకు తప్పక తండ్రిగా చేతులు పట్టుకొని పిల్లలను నడిపిస్తారు. భర్తగా దేవుడు తోడుగా ఉండి ఆ కుమార్తెని నడిపించును కాక. దేవుడే తన కార్యాలు జరిగించును కాక. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని మాటలు ఈ మధ్యాహ్న సమయం ముందు దేవుని యొక్క లేఖనముల నుంచి మనం చూసుకొని ముందు కొనసాగింపబడదాం. ఆనాటి భక్తుల్లో కూడా ఎన్నో రకాలైన శ్రమలు వచ్చాయి. అనేక రకాలైన ఆలోచనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు అన్నీ కలిగినప్పుడు వారు దేవుని వైపే చూస్తూ ముందుకు వెళ్ళిన కారణాన్ని బట్టి దేవుడు అన్ని సందర్భంలో వారికి జయాన్ని ఇచ్చి నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూద్దామా? 94వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. 94వ కీర్తన 19వ వచనం. 94వ కీర్తన 19వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. 94వ అంతరంగమందు విచారములు నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు. నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలుగు చేస్తుందంట? నెమ్మది కలుగ చేస్తుంది. చదువు. కట్టడ వలన
చదువు. కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషములు వారి మీదికి రప్పించును. వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. చదవబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా మీరు నాతో మాతో మాట్లాడండి స్వామి. ప్రాముఖ్యంగా ఈ కుటుంబంతో మీరు మాట్లాడమని వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి మాట ప్రతి గుండెలో దేవానికి స్తోత్రం చొచ్చుకొని వెళ్ళి క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా సహాయం చేయండి. అద్భుతమైన మేలుతో తృప్తిపరచు, ఆశీర్వదించి దీవించి మహిమ తెచ్చుకున్నారు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకోండి. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పించేస్తాను. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ చెప్తాం అందరము. 19వ వచనం ఒక మాట చదువుదాం మళ్ళొకసారి. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా గొప్ప ఆదరణ హెచ్చుగా. ఎట్లా ఉందంటే అంతరంగంలో విచారం, ఎన్నో విచారాలు నా అంతరంగంలో కలుగుతాయి అని భక్తులు ఆ రోజు వారు కలుగుచున్న అనేక రకాల విచారం. ఈరోజు విచారాలు రాకుండా ఉంటుందా అండి? భర్త లేదు ఇంట్లో, ఆడపిల్లల పరిస్థితి ఎలా అవుతుందో, వాళ్ళకి వివాహాలు ఎలా చేయాలో, వాళ్ళ పరిస్థితి ఏంటో, నేను ఎలా బ్రతకాలో, నేను ఒంటరిగా ఉండి ఏంటో, ఎన్నో విచారాలు. ఇప్పుడు ఈ రోజు కాదు, వచ్చిన మనకే కాదు, అలా ఆ రోజే భక్తులకి ఆ ఆలోచన కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. నా అంతరంగమందు ఎన్నో విచారణలు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నీ గొప్ప ఆదరణ. ఎవరండి? ఆలోచనలు, విచారాలు, ఆ యొక్క బాధలు, ఆ గుండె వేదన, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఆలోచన చేస్తూ విచారణ చేసుకుంటున్న సమయములంట ఆ రోజు భక్తులకంట దేవుని గొప్ప ఆదరణ అంట. నెమ్మది కలగ చేయుచున్నది. చెప్పండి కొట్టండి గట్టిగా. మన బ్రతుకులో అనేకమైన విచారములు, ఆలోచనలు, తొందరపాటుతరము, ఆ యొక్క ఆ దుఃఖకరమైన ఆ పరిస్థితులు అన్నీ మన హృదయంలోకి వచ్చినప్పుడు దేవుడంట ఆయన గొప్ప ఆదరణతో మనల్ని ఏం చేస్తాడంట? నెమ్మది కలుగజేయుచున్నది. నెమ్మది. ఈరోజు నిజంగా మనకు కలుగుతున్న పరిస్థితిలో దేవుడే మనల్ని ఆదరించకపోతే, దేవుడే మనల్ని బలపరచకపోతే, దేవుడే మనల్ని నిలబెట్టకపోతే మనం ఏమాత్రం కూడా. అందుకే దేవుడు అంటాడు, ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను వాణిని ఆదరిస్తాను అన్నాడు. ఒక తల్లి దేవుని బిడ్డల కొన్ని సంవత్సరాల క్రిందట రష్యా ప్రాంతంలో ఒక తల్లి బిడ్డ ఇద్దరు కూడా దేవుని బిడ్డ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్నారండి. కొన్ని సంవత్సరాల క్రిందట చెప్పిన సంగతి ఇది అక్షరాలు జరిగిన సంగతి. ఒక తల్లి కుమార్తె ఇద్దరు కూడా షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తుంటే ఆ షాపింగ్ మాల్ కూలిపోతే ఆ కూలిపోయిన ఆ యొక్క గోడల కింద ఈ కూతురు దేవుని బిడలారా తల్లి ఇద్దరు కూడా నలిగిపోతూ ఉన్నారండి. నలిగిపోతుంటే ఆ కూతురు దాగం 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 అని ఏడుస్తూ ఉంటే ఆ తల్లి 4 రోజుల తల్లి రక్తం ఇచ్చి ఆ కుమార్తెని పోషించిందండి. ఆ గోడ కింద ఆ తల్లి కూతురు ఇద్దరు పక్కపక్కకే పడి ఉంటే ఒకవైపుకు నలిగిపోతూ ఉంటే ఆ బిడ్డ నీళ్ళ కొరకు అలమడిస్తూ ఉంటే ఆ బిడ్డకు తల్లి తన రక్తం ఇచ్చి 4 రోజులు కూడా ఆ బిడ్డని కాపాడగల కృపనిచ్చాడు. ఈ రోజు క్రీస్తు రక్తం మనల్ని కాపాడుతూ వస్తుంది. ఒక్కని తల్లి మనల్ని ఆదరించినట్టుగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆ తల్లికి, ఆ బిడ్డకు,
ఆ తల్లి ఎలా రక్తం ఇచ్చి కాపాడుకోవడానికి ఇష్టపడిందో, ఈరోజు క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు కాపాడుతున్నాడు. ఆయన రక్తమే మన మీద పోషించకపోతే, ఆయన రక్త ప్రోక్షణే మనకు లేకపోతే ఈరోజు మనకు విడుదల లేదు, సమాధానం లేదు, ఆదరణ లేదు, నెమ్మది లేదు, ధైర్యం కూడా లేదండి. ఆయన రక్త ప్రోక్షణ మనలో జరిగింది కనుక ఈరోజు ఏం జరుగుతుంది? మనకు ధైర్యం. భర్త లేకపోయినా బ్రతకగలుగుతాను నేను, రెక్కలు ముక్కలు చేసిన పిల్లల్ని పోషించగలుగుతాను నేను, లోకంలో ధైర్యంగా బ్రతకగలుగుతాను నేను, నా పిల్లలని పోషించగలుగుతాను అన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుడు ఆదరిస్తున్నాడు కనుక, ఆ దేవుని యొక్క రక్తం మన మీద పోషింపబడింది కనుక, ఆ రక్తము మన గుండెలో అనేక రకాలైన ఆలోచనలు హెచ్చుగా కలిగినప్పుడెల్లా, బాధ కలిగినప్పుడెల్లా ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నదండి? ఆదరించి నెమ్మది. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగజేస్తుంది. ప్రాణమునకు ఏం కలగజేస్తుందండి? మన ప్రాణం అనేక రకాల, అందుకే కింద మాట ఉంది కదా, దుష్టులైతే మన మీద పడడానికి కట్టడం వలన కీడు కల్పించు దుష్టులు పరిపాలన కట్టడం వలన నీకు పొందుకును గలునా. రోజు కీడు ఎక్కడ జరుగుతుందండి? నిన్నటి దినమే అసలు భయంకరమైన దుర్వార్త విన్నాం. ఎక్కడండి? కూకుడిపల్లి ప్రాంతంలోని. అందుకే ఆడపిల్లల విషయంలో గుండె పగిలిపోయేంత పరిస్థితి అయిపోతుంది. 3 అంతస్తుల మీద కిరాయికి ఉన్న ఒక ఆ పసిపిల్ల 10 సంవత్సరాలు, 5th క్లాస్ చదువుతుందంట. పాపం తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిలోకి వెళ్తా ఉంటారంట, డ్యూటీకి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు పాపం? 3 అంతస్తు మీద పెంట్ హౌస్ మీద కిరాయి. కన్ను దృష్టి పెట్టండి. ఒంటరిగా పంపొద్దు, ఒంటరిగా ఉంచొద్దు. ఒకవేళ ఉన్నా డోర్లు పెట్టుకొని ఉండాలి. బయటికి అసలు వెళ్ళడానికి ఎవరు వచ్చినా డోర్ కొట్టినప్పుడు కిటికీలోని చూడాలి, ఎవడు వాడు, అసలు మా తల్లియేనా, మాకు కావలసిన వాళ్ళేనా అని చూడాలి. కానీ ఎప్పుడు కూడా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. తల్లిదండ్రులు కూడా మీకు కాపుదలగా ఉండాలి. ఒంటరిగా వాళ్ళు ఫ్రెండ్స్ పిలిచారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, పుట్టినరోజులు, చచ్చిన రోజులు. ఈ రోజు పుట్టినరోజులకు పంపుతున్నారండి. నాకు చాలా వేదన అనిపిస్తుందండి. ఫ్రెండ్స్ల పుట్టినరోజు అని తల్లిదండ్రులే పురిగల్పి పంపుతూ ఉంటే ఏమని చెప్పాలి? ఎవరికని చెప్పాలి? ఈ బాధ రేపేమన్నా జరిగితే ఎవరు బాధపడతారు అని ఆలోచన కలుగుతూ ఉంటదండి. కానీ వినే స్థితిలో లేరు. ఈ రోజు తల్లిదండ్రులు వినే స్థితిలో లేరు, పిల్లలు కూడా వినే స్థితిలో లేరు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఎందుకమ్మా వీళ్ళ పుట్టినరోజులు మన పుట్టినరోజుకి వాళ్ళని పిలవడం ఎందుకు? ఇంకా పుట్టినరోజు సచ్చిన రోజులు చేసుకునే రోజులేనా ఇది? చేసే ఫ్రెండ్షిప్తో తిరిగే రోజులేనా ఇది? పనికి రాకుండా కార్యాలు చేసే రోజులేనా ఇది? డ్యూటీకి వెళ్తావా, వచ్చావా, ఉన్నావా, ఉన్న స్థితిలోనే ఉండాలి. కానీ ఎవరితో కూడా ఫ్రెండ్షిప్లు పెట్టడానికి వీలు. వాళ్ళ లోపల జంతువులు ఉన్నారు చూడండి. ముఖ్యంగా మగపిల్లలతో మీరు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారో బ్రతుకు అయోమయమే అనే సంగతులు మాత్రం ఇప్పుడు మళ్ళా గుర్తు చేస్తున్నాను. మీ బ్రతుకులు చినిగిపోయిన ఇస్త్రాకి లాగే అవుతుంది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళలో ఏ మృగం దాగి ఉంటుందో తెలియదు, ఏ జంతువు వాళ్ళ లోపల ఉంటుందో తెలియదు. బయటికి చూడడానికి బాగానే కనబడుతుంది. ఈరోజు మగపిల్లలు ప్రేమగానే కనబడుతుంది. వాళ్ళు మనస్సులో ఏం పెట్టుకుని వాళ్ళు అనుకున్నది సాధించకపోతే మాత్రం ఆ పసిబిడ్డ ప్రాణం తీసేసి వెళ్ళాడండి. అసలు మాకు ఎంత ప్రేగులు బయటికి వచ్చినాయంట. ఆ పిల్ల కేకలు వేసి అసలు బాగా అరుస్తూ ఉంటే ఇంకా ప్రవరియాలే ఓదార్పు. ఎవరు ఆడపిల్లలు ఉన్న చోటలో ఉండకపోతే చిన్న వయసులోనే లవ్వులని, పనికిరాని చెత్త చెదారం, పనికిరాని దాన్ని చెత్త నింపుకొని తిరిగితే శాపాలకు గురి అవుతారని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. రేపటి దినం తల్లి ఏడ్చినా, ఎవరు ఏడ్చినా, తండ్రి ఏడ్చినా ఎవరు కూడా కాపాడేవారు లేరు. గుర్తుపెట్టుకోండి. సెల్లుల విషయంలో ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్లని పనికి రాని ఏమాత్రము కూడా మెసేజ్లు అది ఇది పెట్టుకొని మగపిల్లలతో ఆటలు ఆడొద్దని మరలా చెప్తున్నాను మీకు. వాళ్ళతో కలిసి బ్రతుకొద్దని చెప్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తున్నాను. ఎంత దూరంగా పెడితే అంత దూరంగా. ఈరోజు పిల్లలు ఎక్కడ వెళ్తురో, ఏం తల్లిదండ్రులు కనిపెట్టవలసిన బాధ్యత
ఒంటరిగా కొన్ని వార్తలు వింటుంటారు. ఒంటరిగా వెళ్ళిందమ్మా, పలానా అమ్మాయి బోరబండకి వెళ్ళిందమ్మా, అల్లాపూర్కి వెళ్ళిందమ్మా, అక్కడ వెళ్ళిందమ్మా. ఎలా ఉందండి ఆ ప్రాంతాలన్నీ కూడా? ఎలా ఉంది? ఆ యొక్క పుట్టినరోజులు, సచ్చిన రోజులు మనకు అవసరమా? చెప్పండి, ఇవన్నీ మనకు అవసరమా? ఏదో చదువుకున్నాం కాబట్టి మనల్ని మనం కాపాడుకొని ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఏదో 4 రూపాయలు సంపాదిస్తూ తల్లిదండ్రులకు విధేయులుగా దేవుని కొరకు బ్రతికేవారిగా ఉండడానికి బ్రతకాలి. కానీ కొంతమంది ఉన్నారండి, కొంతమంది పిల్లలను చూసి ఎంత సంతోషం అనిపిస్తుంది. తల్లి చాటున బ్రతుకుతారండి కొంతమంది పిల్లలు. ఇంటి నుంచి కాలు అడుగు పెట్టారండి. కొంతమంది ఉంటారు, వీధులన్నీ నాదే, పర్వత్ నగర్ వీధులన్నీ నాదే అంటారు. పర్వత్ నగర్ వీధులని అన్ని ఇల్లు నాదే అంటారు. ఏం పని అండి మనకు? ఏం పని? ఏం సాధిస్తారు? నష్టాలు, శాపాలు తప్ప ఏమైనా సాధించగలుగుతారా? ఒకసారి ఆలోచన చెయ్యండి. అంతా అయిపోయిన తర్వాత ఏడవడం కాదు, ముందే మనం ఏమవ్వాలి? జాగ్రత్త పడాలి. చూడండి, అది ఎప్పుడు కనిపెట్టాడో మనల్ని చూస్తలేరని ఎప్పుడు అనుకోవద్దు. తప్పక దుష్టుడు మనల్ని వెంబడిస్తేనే అది టైం చూస్తాడు. టైం చూసి మనల్ని దేవుని బిడ్డల పాడు చేయడానికి ప్రయత్నము చేస్తాడు. అయిపోయిన తర్వాత గుయ్య మొత్తుకొని ఏమీ లాభం లేదు. పరువు ముఖ్యం. పరువు కాపాడుకోవడానికి ప్రయత్నము చేయాలి. సాక్ష్యం కాపాడుకోవడానికి ప్రయత్నము చేయాలి. సాక్ష్యం, తల్లిదండ్రుల పరువు తీయకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న సాక్ష్యాన్ని ఎప్పుడు పాడు చేసుకోకూడదు. బ్రతుకుని కాపాడుకోవడానికి వెండి బంగారం కంటే సాక్ష్యం ముఖ్యమని దేవుని లేఖనము. సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మన పిల్లలని, తల్లిదండ్రులైన మీరు కూడా తప్పక ఒక దృష్టి వారి మీద ఉంచాలి. వాళ్ళ ఫోన్లు, వాళ్ళ మెసేజ్లు ఏంటో, వాళ్ళకి ఇదేంటో. దేవుని బిడ్డలారా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాత్రిపూటే వాళ్ళన్ని మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు వాడేది. ఆ రాత్రిపూట సెలవు స్విచ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోమని చెప్పాను మీకు నేను. తల్లిదండ్రులకు మీరు ఎంత పాటిస్తున్నారో మీకే తెలియాలి, ఆ దేవునికే తెలియాలి. నిండా కొంప మునిగినాక ఏడుస్తారో, లేకపోతే అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తారో, సంరక్షణ, పోషణ అన్ని దేవుడే మన బ్రతుకులు అనుగ్రహించును. ఆమేన్. అందుకే శత్రు చూడండి, అక్కడ ఆ మాట చూడండి, ఆ మాట ఎంత చక్కగా ఉందో. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై, అది దుష్టులు నీతిమంతుల ప్రాణము తీటకై వారి మీద పడుదురు. చూసారా, పడుతుందా లేదా? ఇప్పుడు రాత్రి వాక్యం ధ్యానిస్తా ఉంటే ఈ మాటలన్నీ దేవుడు బయలుపరుస్తా ఉందండి. అసలు దుష్టులంట నీతిమంతుల ప్రాణం తీయడానికి వారి మీద పడతారట. అయితే దేవుడి కాపుదల మనకున్నంత వరకు ఎవరు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఎవరి కాపుదల కిందికి వెళ్ళిపోవాలి మనము? దేవుని కాపుదల కిందికి. దుష్టునికి మనం చోటు ఇవ్వకూడదు. రవ్వంతా కూడా మనం దుష్టునికి చోటు ఇవ్వడానికి వీలు లేదు. ఎప్పుడైతే మనం చోటు ఇస్తామో వాడు వచ్చి కూర్చుంటాడు. మనం చోటు ఇస్తేనే వాడు వస్తాడండి. వాడేమో ఒట్టిగానే రాడు మన దగ్గరికి. మనం చోటు ఇస్తేనే, వాడు వచ్చి కూర్చుంటాడు. అందుకే దుష్టుడు నీతిమంతుల ప్రాణం తీయడానికి వారి మీద పడుతూ ఉంటారంట. అయితే తప్పించబడాలంటే దేవుడు ఒక్కడే మనకు దిక్కు. దేవుడు ఒకే దిక్కు అనగా దేవుని మీద ఆధారపడి, దేవుని సంధిలో ఉండి, దేవుని కొరకు బ్రతికి, దైవ కార్యాలు చేస్తూ దేవుని సంధిలో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని కాపుదల మనకు ఉండడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చూడండి, దేవుని ఇక్కడ మనం ఒక మాట చదువుతాం. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25-26 వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25-26 వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. చూసారండి, ఏది వచ్చినని. ఇప్పుడు భయం ఉండదా? భయం లేదండి మనకు, భయం లేదు. మా పిల్లలేలా, మేమేలా, రకరకాలైన పరిస్థితులు మన బ్రతుకులు కదా. ఏది వచ్చినని నేను, యోబంట సౌందర్యవంతులైన 3 బిడ్డలు, ఆడపిల్లలు, దేవుని బిడ్డలారా, 7 కుమారులు, 3 అంతగతులు. ఆ ఊచు దేశములోనే అలాంటి సౌందర్యవంతులు లేదంట. ఆ పిల్లలు ఎక్కడ తప్పు
తప్పు చేస్తారేమో, ఎక్కడ పడిపోతారు. ఎందుకు తెలుసా అండి? ఇగో ఇదే మనలాగే, మన పిల్లలాగే. వాళ్ళు పుట్టినరోజు అంటే పోవడం, వీళ్ళు పుట్టినరోజు అంటే పోవడం, వీళ్ళు పుట్టినరోజు అంటే పోవడం. వాళ్ళు కూడా ఎక్కడ విందు వినోదాలు చేయాలి, విందు వినోదాలు చేయాలి, విందు వినోదాలు చేయాలి, వాళ్ళ ఇంట్లో విందు చేయాలి, వీళ్ళింట్లో విందు చేయాలి, వీళ్ళింట్లో ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెలలు విందు వినోదాలు అని తిరుగుతూ ఉంటే యోబుకి భయం వచ్చేసింది. ఓరినవును, ఈ పిల్లలు విందు వినోదాలు తిరుగుతున్నారు, ఎక్కడ పాపంలో పడతారా బాబోయ్ అని ముందుగానే భయపడ్డాడు. ముందు చూపుతాను. అందుకే ఏం చేశాడు తెలుసా? రోజు ఉదయ కాలము దేవుని సన్నిధిలో ఏం చేసేవాడు? బలులు అర్పించేవాడు. భయం మాత్రం గుండెలో ఉండిపోయింది దానికి. ఈ సౌందర్యవంతులైన ఈ పిల్లలు, ఈ ఆడపిల్లల్ని ఎక్కడ కాపాడుకోవాలయ్యా బాబు? ఈ మగ పిల్లలు ఎవరొస్తుంది నేను ఎట్లా కాపాడుకోవాలయ్యా? ఈ భయంకరమైన ఆడపిల్లలనే కాదు, మగ పిల్లలు కూడా కాపాడుకోవాలి. ఈ రోజులలో ఎవరు ఆడపిల్లలని పాడు చేసాడు అనుకో, అందరూ వచ్చి కర్రబట్టుకొని వస్తారు మన ఇంటికి. ఏ మగపిల్లలు తక్కువ అనుకుంటున్నారా? వాళ్ళ ద్వారా కూడా పరువు పోతాయి. మగపిల్లలు కొమ్ములు తిరిగేటట్టు మగ పిల్లలు అంటారు కొంతమంది. నీ మగపిల్లలు కాలు చేతులు ఇరగొట్టి ములకేస్తారు. లేకపోతే సరసపడ్డాడు. ఏమొస్తుందో వీళ్ళు ఏం పనికిరాని ఊరిక విందు వినోదాలు. ఎప్పుడు ఫంక్షన్ అంటారు, తింటే అంటారు, తిరుగుడు అంటారు, ఎప్పుడు ఈ పనులే చేస్తున్నారు ఈ పిల్లల ద్వారా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చి పడిపోతుందా బాబాయ్ నా ఇంటిలోంచి. ఎంతో భయపడ్డాడు. ఏమి వచ్చినదని ఆయన భయపడ్డాడో అదే నా ఇంటి మీదికి వచ్చిందా? దుష్టునికి చోటు ఇచ్చాడా? దేవుడే దుష్టునికి చోటు ఇచ్చాడా? పోరా పో, తీసి పడే వాళ్ళని అవతలే అని అంటే ఒక్క రోజులోనే అన్ని తుడిచిపెట్టుకొని, పిల్లలు, ఆస్తి, దేవుని బిడ్డలారా సమస్తం తుడిచిపెట్టుకొని పోవడం జరిగింది. దేవుని బిడ్డలారా ఆయన అనుకున్నదే జరిగింది. ఈరోజు దేవుని పిల్లలమైన మనం బాధపడుతూ, దేవుని బిడ్డలారా మన పిల్లల విషయంలో కూడా ఎప్పుడు కూడా ఏది మనం మనసులో అనుకుంటూ ఉంటామో. అసలు యోబు ప్రార్థన చేయలేదంటారా? చేశాడు కదా. మరి దుష్టునికి చోటు ఇచ్చాడు కదా దేవుడు, దేవుని బిడ్డలారా అసలు ఏమైనా కానీ ఆయన విశ్వాసం, ఆయన నీతిమత్తత్వం ఏదైనా సరే నా దృష్టిలో కనపరుస్తాడు. ఆయన నీకంత సరదా ఉండే వెళ్ళుమని దేవుడే దుష్టునికి సెలవిచ్చి, అపవాదికి సెలవిచ్చి పంపాడు. ఎందుకో తెలుసా? యోబు ఎలాంటి వాడో దేవునికి బాగా తెలుసు. పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, శరీరంలో పుండు కలిగిన ఎంత మాత్రం దేవుణ్ణి వదిలిపెట్టరు అనే సత్యము దేవునికి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా దుష్టునికి సెలవిచ్చి పంపాడు. కానీ యోబు మనసులో మాత్రం ఒక భయం ఉండే, నా పిల్లలు ఏమైపోతారు, నా పిల్లలు ఏ పాపం చేస్తారు, నా పిల్లలు ఎలా పతనమైపోతారో అని భయపడుతూనే ఉంటే ఏది వచ్చినదని భయపడ్డాను అదే సంభవించాను. ఈరోజు మన బ్రతుకులో కూడా మన పిల్లల కొరకు కూడా భయాలు ఉంటాయి. ఉండదా అండి? భయాలు ఉంటుందా? ప్రతిరోజు ఉదయ సాయంకాలం ప్రభు సన్నిధిలో పిల్లలు ప్రార్థించుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఒట్టి ప్రార్థన చేస్తే సరిపోదు, వాళ్ళ మీద దృష్టి పెట్టాలి, వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. వాళ్ళ జాడలు మనము ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలి. వాళ్ళ జాడ ఒట్టి ప్రార్థన చేసి గాలికి దీపం పెట్టి దేవుడా అని అంటే కాదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసి వదిలిపెట్టడమే కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం కనిపెట్టే అనుభవంలో మనము ఉండాలి. అప్పుడే మన బ్రతుకులో మన పిల్లలని మనం జాగ్రత్తగా కాపాడుకోరు, అయ్యే చేతిలో పెట్టడానికి దేవుడు సహాయము. అందుకే నేను అంటాను, అందరి పెళ్లిళ్ళు చేసేసాడు తొందరగా అని చెప్తాను. ఏసు రక్తమే ఛాయం, అందరి పెళ్లిళ్ళు చేసేసాడు తొందరగా అని చెప్పేది ఎందుకో తెలుసా? ఈ అమ్మనైనా టెన్షన్ ఏమో, నా టెన్షన్ పెరిగిపోతుంది, ఉండే స్పీడ్. నిన్న వార్త విన్నప్పుడు ఓరి నాయనో ఈ ఆడపిల్లల పరిస్థితి ఎలా, ఈ ఆడపిల్లలు ఎలా నైనా ఇంకా ఎక్కువగా ప్రార్థన చెయ్యాలనే ఆ భారము దేవుడు పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. లేచి మీరు నమ్మండి, నమ్మకపోండి, రెండు చేతులు పైకెత్తి ప్రభువా ఈ ఆడపిల్లలందరినీ కాపాడలేనా, ఈ ఆడపిల్లలందరినీ దృష్టి పెట్టాయా, వాళ్ళు ఎక్కడ వెళ్తురో ఏం చేస్తురో ప్రభువా నీ కొరకు బ్రతికేటట్టుగా నువ్వు సహాయము, నీ భయం గుండెలో పెట్టాయా, నీ భయం వారి గుండెలో పెట్టాయా అని ఉదయకాలమే ప్రభు సన్నిధిలో నిజంగా ఆ వార్త విన్నప్పటి నుంచి మరీ ఎక్కువగా భయం అయిందండి. ఎంత ఘోరాది ఘోరమైన పరిస్థితి కదా.
అందుకే వయసు వచ్చిన పిల్లలందరినీ చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలు అయిపోయినాయి కాబట్టి ఉద్యోగాలకు పోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి, నోరు తెరిచి. ఇప్పుడు ఈ ముగ్గురిని తొందరగా పంపాలి. వీళ్ళు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మరి వాళ్ళు చెప్తే వీళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు కలిగేదండి. అందుకే భయం, నేను దేని నిమిత్తమై భయపడ్డానో అదే నాకు వచ్చి సంభవించెను అంటాడు. చూసారండి, మన బ్రతుకులో కూడా లోకం చూస్తే ఎంతో భయం కలుగుతుంది. కానీ ఆ భయములో నుంచి మనం విడుదల పొందాలంటే ఆయన మీద మనం ఏమవ్వాలి? ఆధారపడాలి. అనుభవంలో మనం మార్చబడడానికి ప్రయాసపడాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, ఆశారాజు యొక్క అనుభవంలో కూర్చి ఒక 2 మాటలు నేను చెప్పి వాటిని ముగిస్తాను. విచారణ కలిగినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. గొప్ప ఆదరణ నన్ను ఆదరించను, నాకు నెమ్మది కలగజేయను. గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగా చేయను. ఈ రోజు 2 సంవత్సరాలు ఆదరిస్తూ వచ్చాడు దేవుడు. 3వ సంవత్సరం కూడా ఏం చేస్తాడు దేవుడు? ఆదరిస్తాడు. ఒట్టి ఆదరణ కాదు, గొప్ప ఆదరణ. గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలగ చేయను, పిల్లలకు నెమ్మది కలగ చేయను, కుమార్తెకి నెమ్మది కలగ చేయను. అదే స్థితిలో మనం కూడా అనేక రకాలైన విచారములతో బాధతో ఉంటే మనకు నెమ్మది కలగ చేయను. దేవుని బిడ్డలారా, ఆశారాజు యొక్క అనుభవం గురించి 2 మాటలు మీ ఎదుట పెట్టి ముగించేస్తాను. ఎందుకంటే దేవునికి ఎప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది, ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది, ఎప్పుడు మన బ్రతుకులో మనం విచారపడినప్పుడు, మనం బాధపడినప్పుడు ఆయన గొప్ప ఆదరణ మనకు ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది అని మనం ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయం 15 నుంచి కొన్ని మాటలు చదువుతాం. ఇలాగూ ప్రమాణం చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి. గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. ఇలాగూ 2వ దినవృత్తాంత గ్రంథం చదువు. 15 కాదు 15. అదే 15. ఇలాగూ వారికి నెమ్మది కలగచేసి ఆశా పరిపాలన దినములలో రకరకాలైన శత్రువుల పైన ఆయనకు దేవుడు జయమిచ్చి ఎవరితో ప్రమాణం చేశాడు? దేవుని సన్నిధిలో పూర్ణ మనస్సుతో ఏం చేశాడు? ఆశ ప్రమాణం, పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి దేవుని కొరకు బ్రతకడానికి, దైవ కార్యాలు చేయడానికి, దేవుని పని కొరకు నిలబడిన కారణాన్ని బట్టి చుట్టూ ఉన్న దేశములో ఆ ప్రజలందరి మధ్యలో ఆయనకి ఏం కలుగజేశాడు? యుద్ధము లేకుండా నెమ్మది కలుగజేశాడు. ఎప్పుడు నెమ్మది ఇచ్చాడో కిందికి చదివితే తెలుసు. చదువుతాను 19 వరకు చదువు. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవత స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టణపు దేవి అయి ఉండకుండా పట్టణపు దేవిగా ఉండకుండా రాజైన ఆమెను త్రోసివేసి ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను ఏం చేసింది? చిన్న భిన్నము చేసి కీదోను వాగు దగ్గర దాన్ని కాల్చివేసెను. ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలుల నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. అతడు దేవుని బిడ్డలారా, బ్రతికిన కాలమందయ్య అనే హృదయం ఏమై ఉన్నదంటే యథార్థంగా ఉండేను. అమ్మా, అక్కడ ఆశా పరిపాలనలో ఆయనకు ఆ దేశం అందరి చుట్టూ ఉన్న ప్రజలందరి మధ్యలో
మనసుకు నెమ్మది కలగడానికి గల కారణం శత్రువుల పైన యుద్ధము లేకుండా 35 సంవత్సరాలు యుద్ధము లేకుండా తన పరిపాలనలో నెమ్మదిగా పరిపాలన చేయడానికి గల కారణం ఏంటో తెలుసండి. ఇంట్లో యుద్ధం ఎలా జరుగుతుందండి? పనికిరాని విగ్రహ సంబంధమైనది అన్ని సొంత తల్లి నిలిపిన విగ్రహమును సింహాసనం మీద కూర్చున్న తల్లిని దించి పడేసాడండి. ఈరోజు అన్ని జనులతో దేవుని బిడ్డలారా పొత్తు పెట్టుకోవడం అనేది మన బ్రతుకులో భయంకరమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం. మన ఇంట్లో సమాధానం లేకపోవడానికి కారణం, మన ఇంట్లో నానా రకాల కలవరాలు రాకపోవడానికి గల కారణం, మన ఇంటిలో దేవుని బిడ్డలారా పనికి రాని కార్యాలన్నీ జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైన అన్య జనుల సంబంధమైనదన్నీ ఇంటిలోకి వస్తుంది. కాబట్టి ఏమవుతుంది అక్కడ? గలిబిలి, అసమాధానాలు, అశాంతి, నెమ్మది లేని బ్రతుకు, కలవరం, రకరకాలైన రోగాలు ఇవన్నీ కూడా మనల్ని పట్టి ఏం చేస్తుందండి? పీడిస్తూ ఉంటుంది. తల్లి అని కూడా చూడలేదండి ఆయన, తల్లి అని కూడా చూడలేదు. ఈరోజు మన రక్త సంబంధికులతో ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని ఒక్క మాట చెప్పడానికి మనకు ధైర్యం ఉండదు. కానీ ఆ రాజు ఏం చేశాడు తెలుసా? తల్లి నిలిపిన విగ్రహమును పడగొట్టి పడేశాడు అంతే. సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేయడానికి నిలబడిన తల్లిని సింహాసనం నుంచి దించి పంపించాడు అంతే. అతలవా నువ్వు అవసరమే, నీ సింహాసనం నీ పరిపాలన అవసరం లేదని ఆశ పరిపూర్ణమైన హృదయంతో యథార్థమైన హృదయంతో 35 సంవత్సరాలు పరిపాలనలో యుద్ధం లేకుండా చేశాడు నా దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు మాటికి యుద్ధం మన ఇంట్లో ఎందుకు జరుగుతుంది? మాటికి కలవరం ఎందుకు జరుగుతుంది? మాటికి అనారోగ్యం, మాటికి భయంకరమైన పరిస్థితులు, మాటికి శత్రు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి మన ఇంట్లో? ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అమ్మా, ఒక తల్లి అని కూడా చూడలేదండి. చిన్న భిన్నం చేసి విరగొట్టేసేసి ఏం చేశాడు? ఎక్కడ పడేసాడండి? కిద్రోను వాగు దగ్గర పడేసి కాల్ చేశారా? ఈరోజు మన జీవితంలో నిజంగా ఒక తల్లిని కాల్వ దగ్గరికి తీసుకెళ్ళి కాల్ చేశారు దేవుని బిడ్డ. అంటే కాల్ చేశారు అంటే మళ్ళా తిరిగి అది ఎంత మాత్రం పని చేయొద్దు అని అర్థమవుతుందా? కాల్చివేయడం అంటే ఏంటి? తిరిగి అది ఎంత మాత్రం కూడా పని నా తల్లి మళ్ళా దాని జోలికి అది అట్లా ఉండాల సమర్పణ. కుమారులుగా ఉండే సమర్పణ ఎలా ఉండాలో తెలుసా? ఈ సమర్పణ పూర్ణ హృదయంతో దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నాడండి. దేవుని కొరకు బ్రతుకుతా, దేవుని కార్యాలు చేస్తా, దేవుని కొరకు యథార్థంగా ఉంటాను, దేవుని కొరకు నిష్ఠ కలిగి బ్రతుకుతాను, దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవుని కార్యాల కొరకే నేను నిలబడతాను అని దేవుని బిడలారా ఆ తల్లి నిలబెట్టిన విగ్రహాన్ని దేవుని బిడలారా తీసి దేవుని బిడ్డ పడేసి ముక్కలు చేసి దేవుని బిడ్డ వాగి దగ్గరికి తీసుకెళ్ళి కాల్చి వేశారు. అమ్మ, ఒక తల్లి అని కూడా చూడకుండా భక్తి కొరకు దైవ కార్యాల కొరకు సమర్పణతో ఆశ ఎంత తీర్మానం చేసాడో ఒకసారి ఆలోచించాం. ఈరోజు చిన్న పిల్లలు, మన చుట్టాల చిన్న పిల్లలకు అదే ఆ బాబు అది చెయ్యకూడదురా, అది ఉండకూడదురా అని చెప్పలేకపోతున్నాం. మనం చిన్న పిల్లలకు చెప్పలేకపోతున్నాం, మన అక్క చెల్లెలకి చెప్పలేకపోతున్నాం, మన తోబుట్టు వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. ఇది మంచిది కాదు, ఇలా ఉండొద్దు, ఇది మా ఇంటికి రావద్దు, ఇది ఉండకూడదని చెప్పలేని భయంకరమైన పరిస్థితి. వాళ్ళతో కలిసిపోతున్నారు కాబట్టి ఇంట్లో ఏం జరుగుతున్నాయి? నెమ్మది లేదు. దేశంలో నెమ్మది ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు యుద్ధం లేకుండా ఆగిపోయిందండి. ఈరోజు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి మన ఇంట్లో అంటే సమర్పణ లేదు. వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ఉన్నామంటే ఉన్నాం, లేదు తిన్నామంటే తిన్నాం, వస్తున్నాం. ఆ వాక్యం 2 ముక్కలు వింటున్నామంటే వింటున్నాం, అది లోపలికి లేదు. నిజంగా మన లోపల ఉంటే ఖచ్చితంగా చెప్తాం మనం ఎవరికైనా. అస్సలు ఇలాంటి పనులు పెట్టుకొని మా ఇంట్లోకి రావడానికి వీలు. అమ్మ, రక్త సంబంధమే. ఆత్మ సంబంధమైన వాటికి వచ్చే వరకే అది ఆత్మ సంబంధంగా విరుద్ధంగా ఏదన్నా వస్తే మాత్రము ఏ విషయంలో సహించడానికి వీలు లేదు. అది చాలా రాజీ పడడం అంటే ఎంత ఇదండి. మనం అనుకున్నాం వాళ్ళే వస్తున్నారండి. ఎందుకు వస్తారు? మనం చెప్తే ఎందుకు వస్తారు? వాళ్ళే వస్తారు కరెక్టే, మనం చెప్తే ఎందుకు వస్తారు వాళ్ళు? మనం ఖచ్చితంగా ఉంటే ఎందుకు వస్తారు మన ఇళ్ళకి వాళ్ళు? మనము ఇలాంటి కార్యక్రమంలో అందరినీ కలుపుకోవాలి మనం. కానీ మాటికి మన ఇంట్లో వచ్చి పడి ఆ సాతానే
ఆ అపవాదికి సంబంధించిందని మన ఇంట్లో రుద్దుతా ఉంటే, మనము కళ్ళు మూసుకొని మాట్లాడకుండా ఉంటే, యుద్ధం కాకపోతే, శాపం కాకపోతే, నష్టాలు కాకపోతే, భయంకరమైన పరిస్థితి కాకపోతే ఇంకేముంటుందండి మన బ్రతుకులో? ఇంకేముంటుంది చెప్పండి? భయంకరమైన, ఎంత భయంకర. అక్కడ చూడండి, ఆయన ఎంత దేవుని బిడ్డలు తీర్మానం చేసుకోవడం, నా తల్లి కాదు కదా, ఎవరైనా పర్వాలేదు, నాకు అనవసరం. ఆ సింహాసనం మీద కూర్చొని ఆమె పరిపాలించడానికి వీలు లేదు. దేవునికి విరోధమైన సింహాసనం ఇక్కడ ఉండడానికి వీలు. మన ఇంట్లో కూడా దేవునికి విరోధమైన సింహాసనం వస్తుందా లేదా చెప్పండి? వస్తుందా లేదా మన ఇళ్ళకి? చెప్పండి అమ్మ, ఒకసారి చెప్పండి. వస్తుందా రాదా? తెలుస్తుందా లేదా మనసుకి? తెలుస్తుంది. తెలిసి కూడా ఏం చేస్తాం మనము? మాట్లాడము. తెలిసి కూడా మనం మాట్లాడము. ఎందుకంటే దేవుడు అంటే భయం కాదు, వాళ్ళంటే భయం. మనం దేవుని భయం పక్కకు పెడతాము. తల్లి భయము, అక్క భయము, తమ్ముడు భయము, బామ్మర్ది భయము, వాళ్ళ భయాలు వీళ్ళ భయాలు ఎక్కువ. కానీ దేవుడు అంటే భయము నిజంగా ఆశ వల్ల దేవుడు అంటే భయం కలిగి దేవుని కొరకు యథార్థవంతులుగా బ్రతికే వారైతే విరోధంగా ఏదొచ్చినా అంచి వేసుకోవాలి. మనం విరోధంగా ఏది మన ఇళ్ళకి వచ్చినా ఖచ్చితంగా చెప్పడానికి మనం ప్రయత్నము చేశాడా? తల్లిని ఈడ్చి పడేసేది, దిగిపా సింహాసనం నుంచి, నువ్వద్దు, నీ సింహాసనం ఇక్కడ ఉండడానికి వీలు లేదని తీసి అవతల పడేసి ముక్కలు చేసి ఆ వాగు దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేశారండి? వాగు దగ్గరికి తీసుకెళ్ళి కాల్చి మళ్ళా రవ్వంతా కూడా లవ్వడానికి, నా పరిపాలన రోజులో మళ్ళా రవ్వంతా కూడా ఎదగడానికి వీలు లేదు. దానికంటే ముందు ఆశ దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, ఆశ ఇదిగో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంది కాబట్టి మీ పక్షంలో ఇశ్రాయేలు ప్రజల పక్షం, యూదా ప్రజల పక్షం యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు తీసి పడేసి పూర్ణ హృదయంతో నన్ను వెంబడిస్తావో, నీవు నన్ను వెంబడిస్తే నేను నీతో ఉంటా. పూర్ణ హృదయంతో నువ్వు నా దగ్గర ఉంటే నేను ఆదరిస్తా. అన్ని ప్రవక్త ద్వారా అధ్యాయాలంతా చదవండి, చక్కటి మాటలు ఉన్నాయి అక్కడ. నువ్వు నా దగ్గరకు వస్తే నీ దగ్గరికి వస్తా, నువ్వు యథార్థంగా నన్ను వెంబడిస్తే నేను వెంబడిస్తా, నేను నీకు తోడుగా ఉంటా. ఇవన్నీ మాట్లాడాడు. ఆ మాటకు తూచా తప్పకుండా ఈరోజు ప్రవక్త మాటలు ఎవరు వింటున్నారండి? ఆ రోజు ప్రవక్తలు చెప్పిన మాటకు విధేయత చూపాడు ఆయన. ఒక ప్రవక్త వచ్చి చెప్పగానే విధేయత చూపి తల్లి అని చూడకుండా అన్ని తీసి పడేసి దేవుని సన్నిధిలో 35 సంవత్సరాలు నెమ్మదిగా యుద్ధం లేకుండా కుటుంబం ఏమైందండి? బ్రతకగలది. ఈరోజు మన బ్రతుకులు మనం దేవుని కొరకు యథార్థవంతులుగా ఉంటే, దేవుని కార్యాలు చేస్తే, పూర్ణ హృదయంతో దేవుని వెంబడిస్తే, దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయనకిచ్చిన నెమ్మదే మనకు కూడా దేవుడిస్తాడు. ఆయనకిచ్చిన ఆదరణే మనకు కూడా దేవుడిస్తాడు. ఆయనకు చూపిన కృపనే మనకు కూడా దేవుడు చూపిస్తాడు. ఆయన ఎలా చేశాడో మనం కూడా అలాగే చేయాలి. ఆ తర్వాత ఆ 16వ అధ్యాయంలోకి వచ్చేవరకు మళ్ళా దేవునికి విరోధమైన పని చేశాడు. కాళ్ళలో ఒక పుండు వచ్చింది, చచ్చాడు అంతే. 2 సంవత్సరాలు ఆ యొక్క దేవుని బిడ్డలారా, 35 సంవత్సరాలంటే దాదాపు 41 సంవత్సరాలలో చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఆ వాక్యం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకు? దేవునికి లోబడినంత వరకు బాగానే ఉన్నాడు. దేవునికి ఎప్పుడైతే విరోధంగా పనిచేశాడో కాళ్ళలో ఒక చిన్న పుండు వచ్చింది. ఆ పుండు ద్వారా, రోగం ద్వారా దేవుని బిడ్డలారా 41 సంవత్సరంలోనే చనిపోయాడు. అంటే దేవునికి లోబడినంత వరకు మనం బాగుంటామని అర్థమవుతుందా? దేవుని కార్యాలు చేసినంత వరకు మనము బాగుంటాం. విరోధంగా పోతే మాత్రం ఆశ కూడా అదే పని చేశాడు. అదే మళ్ళా వేరే ప్రవక్త వచ్చి చెప్పడానికి, ఆశ నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదంటే ఆ ప్రవక్తల మీద తిరుగుబాటు చేశాడు. భయంకరమైన శాపానికి గురి అయ్యాడు. 35 సంవత్సరాలు నెమ్మది ఇచ్చిన దేవుడే ఆ తర్వాత ఆశ దేవునికి విరోధంగా చేసిన కారణాన్ని బట్టి భయంకరమైన శాపం ద్వారా భయంకరమైన మరణము కొని తెచ్చుకున్నాడు. అందుకే ఈ రెండింటిని పోల్చుకోవాలి మనం. లోబడినంత వరకు 35 సంవత్సరాలు నెమ్మది గల బ్రతుకు, సమాధానం గల బ్రతుకు, శాంతి గల బ్రతుకు, ఆరోగ్యం గల బ్రతుకు. దేవుని బిడ్డలారా, ఎంత దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా ఉన్న తల్లిని కూడా ధిక్కరించి తీసి పాడేసి అన్ని పాడు చేసి
దేవునికి ఇష్టంగా బ్రతికాడు, తర్వాత దేవునికి ఆయాసకరంగా బ్రతికాడు. భయంకరమైన పుండు కాళ్ళలోకి వచ్చి దేవుని బిడ్డలారా 41 సంవత్సరంలోనే మృతి పొందాడు. ఎంతగా దేవుని బిడ్డలారా దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే మనం ఎంతగా దేవునికి లోబడతామో అంతగా దేవుడు మనకు తప్పక ఆదరణిస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు, నెమ్మదిస్తాడు. ఎన్ని విచారాలు మన బ్రతుకులో కలిగినా ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఆదరిస్తుంది. ఆయన గొప్ప ఆదరణ మనకు నెమ్మది కలుగజేస్తుంది. ఆయన గొప్ప ఆదరణ మనల్ని బలపరుస్తుంది. ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఎప్పుడు కూడా నిలబెడుతూనే ఉంటాడు. అందుకే దేవునితో మనం ఉన్నంత వరకు మన దేవుడు మనతో ఉంటాడు. కనపరచండి. నో డౌట్, దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు. దేవునితో మనం ఉన్నంత వరకు ఆయన మనతో ఉంటాడు. కానీ మన ఇళ్ళకి పనికిరానిది ఏది రాకుండా మనం ఏం చేసుకోవాలి? పూర్ణ హృదయంతో, యథార్థమైన హృదయంతో, వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఆశలాగా ధైర్యంగా దేవునికి విరోధమైన వాటిని తొలగించుకోవడానికి ప్రయాస పడాలి. అప్పుడే మన బ్రతుకుల కార్యాలు చూడడానికి, సఫలం అవ్వడానికి, ఆ శాపకరమైన వాటి నుంచి విడుదల పొందడానికి దేవుడు మనకు సహాయము చేయను కాక. ఆయనతో ఉన్నంత వరకు దేవుడు ఆయనతో ఉన్నాడు. దేవుడితో నడిచినంత వరకు దేవుడు ఆయనతో నడిచాడు. అందుకే పూర్ణ హృదయంతో ప్రమాణం చేస్తూ దేవుని బిడ్డ యథార్థంగా బ్రతికాడంట. ఎంత యథార్థతనో! ఇంట్లో ఒక తీరు, మందిరంలో ఒక తీరు, బయట ఒక తీరు, ఉద్యోగ స్థలం ఒక తీరు కాదండి. ఎక్కడ చూసినా యథార్థవంతుడుగా బ్రతికాడు. అందుకే దైవ కార్యాలు కన్నులారా 35 సంవత్సరాలు చుట్టుపక్కల ప్రజల ద్వారా, ఎవరి ద్వారా యుద్ధం చక్కగా నెమ్మదిగా బ్రతకగల కృప దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు నెమ్మది లేదు అంటే మన బ్రతుకులో ఏదో దుష్టుడు మన ఇంట్లో పనిచేస్తుందని ఆలోచన చేసుకొని ఆ దుష్ట సంబంధమైన వాటిని పాడదోలుతూ ధైర్యంగా దేవుని కొరకు బ్రతుకుతూ ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రతి వాటిని జయిస్తూ దేవుని కొరకు సాగిపోవడానికి మనం ప్రయాస పడదురు కాక. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఎలీషా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎలీషా నెమ్మది కలిగి నయమానుతో చెప్తున్నాడు. ఎలీషా నయమాన్తో చెప్తున్నాడు. కుష్ఠరోగి అయిన నయమాన్తో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చు. అతడు ఎలీషా యొద్ద నుంచి వెళ్ళి కొంత దూరము సాగిపోయెను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు చాలు ఎలీషా దేవుని బిడ్డలారా నయమాన్ కుష్ఠరోగి అయిన దేవుని బిడ్డ నయమానితో చెప్తున్నాడు. ఎలీషా దగ్గరికి స్వస్థత కొరకు వస్తే ఎలీషా ఎలా చెప్పాడో అలా చెప్పి అలా చేసి స్వస్థత పొంది దేవుని బిడ్డలారా వెళ్ళుచున్న సమయంలో ఆయన తీసుకొచ్చిన కాணிకలు, బంగారాలు, వెండి ఏది కూడా ఎలీషా తీసుకోలేదు. తీసుకోకుండా ఎలీషా దేవుని బిడ్డలారా ఆ నయమాన్తో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నెమ్మది కలిగి పొమ్ము. ఏమిస్తున్నాడు దైవజనుడు ఆయనకి? నెమ్మది. ఈరోజు ఎలా వెళ్ళమని చెప్తున్నాడండి? నెమ్మది కలిగి వెళ్ళు. స్వస్థత. దేవుని బిడ్డల ఆయనకు నెమ్మది లేదు, ఆయనకు ఆదరణ లేదు. కారణం ఏంటి? అది శరీరంలో రోగం. అందుకే అంటున్నాడు, పోనీ ధనం ఏమైనా తక్కువనా? 5వ అధ్యాయం 1వ వచనం చదువుమా. సిరియా రాజు సేనాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. చప్పట్లు కొట్టారమ్మా. పరాక్రమశాలి ఆయన, గొప్ప ధనవంతుడు, సూర్యుడు, వీరుడు, యుద్ధంలో జయం పొందుకున్నవాడు. కానీ ఏం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటి? శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి లేదు నెమ్మది. ఈరోజు రోగాన్ని బట్టి నెమ్మది ఉండదు, అపవాదిని బట్టి నెమ్మది. అపవాది అనేక రకాలుగా రోగాన్ని కలగజేస్తుంది మన శరీరంలో. దేవుని బిడ్డలారా అన్ని రకాలుగా కొన్ని రోగానికి దేవుని బిడ్డలారా విడుదల ఇవ్వడు.
కొన్ని రోగానికి మెడిసిన్ ద్వారా రోగం నెమ్మది వస్తే, కొన్ని రోగానికి ప్రార్థన ద్వారా రావాలి నెమ్మది. ప్రార్థన తప్ప ఇంకొక నెమ్మది ఇచ్చేవారు లేరు. మరి ఆయనకి డబ్బు ఏమైనా తక్కువ ఉందండి? డబ్బు ఏమైనా తక్కువ ఉందా? గొప్ప పరాక్రమశాలి. ఏమన్నా దేవుని బిడ్డల కొరత ఉంది ఆయన బ్రతుకులో? గొప్ప ధనవంతుడు, గొప్ప యుద్ధవీరుడు, మహాగణుడు. అందుకే తన యజమాని దృష్టికి ఏమయ్యాడంట? గనుడయ్యాడంట, గొప్పవాడయ్యాడంట, ఘనత పొందుకున్నవాడయ్యాడంట. దేవుడే యుద్ధములో ఆయన పక్షములో నిలబడి ఏమిచ్చాడంట? జయమిచ్చాడంట. అలాంటి వ్యక్తికి, యుద్ధములో జయం పొందుకున్న వ్యక్తికి, గనుడుగా ఉన్న వ్యక్తికి, పరాక్రమశాలి అయిన వ్యక్తికి నెమ్మది లేదు. కారణం ఏంటి? శరీరంలో ఉన్న బలహీనత, కుష్ఠరోగం. అందుకే ఎలీషా దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి. ఆ ఇంట్లో పనిచేస్తున్న చిన్నది దైవజనుడైన ఎలీషాని పరిచయము చేసింది. ఈరోజు చిన్నులు ఏం చేస్తున్నారు అమ్మా? ఈ మాట గుర్తొచ్చింది నాకు. ఒక చిన్నది, ఆ ఇంట్లో పనిచేస్తున్న చిన్నది, ఇశ్రాయేలు దేశములో నుంచి తేబడిన చిన్నది అమ్మా, ఇశ్రాయేలు దేశములోను చెరబట్టబడిన ఆ తీసుకొచ్చిన చిన్నది అని దేవుని వాక్యంలో తేటగా రాశారు. ఆ చిన్నది నాకెందుకులే, నా పని నేను చేసుకొని ఒక ముద్ద తిని పడి ఉంటాలే అని అనుకున్నదండి. ఇశ్రాయేలు దేశం యొక్క శక్తిని గురించి, దైవజనుల యొక్క శక్తిని గురించి, సంఘం యొక్క శక్తిని గురించి, దేవుని కార్యాలను గురించి ఆ ఇంట్లో వివరించడం మొదలుపెట్టింది. ఈరోజు ఎవరైనా వివరిస్తున్నారండి అమ్మ? ఒక సంఘాలకే దేవుని బిడ్డలారా, ఒక్క కుమార్తె, ఒక్క యవనస్తురాలండి, ఒక్క యవనస్తురాలు. మీరు ఎక్కడున్నా సాక్షిగా ఉండాలి. మీ యవన జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? ఇంట్లో కూడా ఇద్దరు యవనస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీ జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? సాక్షి జీవితం ఉండాలి. సాక్షి జీవితం లేకపోతే వేస్ట్. ఎక్కడ పని చేస్తే, ఎక్కడ ఉంటే, ఏ ఫ్రెండ్స్ల మధ్యలో ఉంటే మీరు ఒక ప్రత్యేకంగా కనబడాలి. వారితో కలిసిపోవద్దు. ఈ వెండు వద్దు. మనకు కలిసిపోవద్దు. లోకంతో కలిసిపోకూడదు. ప్రత్యేకమైన అనుభవం. ఒక కుమార్తె అండి, ఒక్క బిడ్డ అండి, నీతి మందిరాలు, ప్రార్థనా పరురాలు, యవ్వన బిడ్డ అండి. 40 మంది ఉద్యోగస్తుల మధ్యలో, 40 మంది యవనస్తుల మధ్యలో, అన్యజనులైన పిల్లల మధ్యలో ఒక్క యవనస్తురాలు నీతిమంతురాలుగా దేవునిని స్తుతించి దేవుని గణపరచు బ్రతుకుతూ ఉంటే, ఆదివారం వచ్చేవారికి అన్యజనులని యవనస్తులు అందరు కలిసి అదో పని చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, సినిమాకి వెళ్ళడానికో దీనికో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ అమ్మాయి నేను ఎక్కడికి రాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను మందిరానికే వెళ్తాను, మందిరానికి వెళ్ళకుండా ఏ రోజు కూడా మీతో నేను రాను అని చెప్పేసేసి ఆ బిడ్డ ఆ 39 మంది కూడా, ఆ యవనస్తుల ఉద్యోగ స్థలములో 39 మంది కూడా అటు ఇటు ఉండి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈ ఒక్క బిడ్డ ఏం చేసిందో తెలుసండి? చక్కగా పొద్దున లేచి స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని చక్కగా తయారై మందిరంలోకి వెళ్ళి కూర్చుండేదండి. మందిరంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వ్యర్థమైన వాటికి ఆ పరిశుద్ధ దినము లోబడకుండా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆమె తినేదేందో తిని కాముకుంటుండే. ఈ పిల్లలు చాలా కనిపెట్టారండి అమ్మాయిని. అసలు ఇంతమంది మేమున్నాము, ఆ ఒక్కమని పడగొట్టలేకపోతున్నామే, ఒక్కమకి అసలు ఆమె ఆ భక్తిలో నుంచి మేము బయటికి లాగలేకపోతున్నామే, మేము ఇంతమంది ఈ రీతిగా లోకంలో తిరుగుతుండే ఆ ఒక్కతే ప్రత్యేకంగా ఉంది కదా అని చెప్పేసి ఆ పిల్లలందరూ కూడా అనుకుంటూ ఉంటే, ఈయన ఒక రోజు కూర్చోబెట్టి కూర్చోండి నేను వాక్యం చెప్తాను మీకు అని చెప్పేసి ఆ 39 మందిని కూర్చోబెట్టి ఈ అమ్మాయి దేవుని వాక్యం తీసి ఒక్కొక్క మాట రోజుకొక మాట ఆ పిల్లలకి చెప్తూ ఉండే దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ పిల్లలు దేవుని బిడ్డలారా ఆ 39 మంది కూడా మార్చబడి ఆ పిల్లతో పాటు మందిరానికి వెళ్ళిపోయింది. ఒక్క బిడ్డ సమర్పణ, ఒక్క ఆడపిల్ల సమర్పణ, 39 మంది అక్కడికి వెళ్తే, ఆ సంఘానికి వెళ్తే ఆ దైవజనుడితో ఆ అమ్మాయి, అయ్యా మేము పలానా చోట ఉద్యోగం చేస్తున్నామయ్యా, వీళ్ళందరూ అన్యజనులయ్యా, నేను ఒక్కదాన్నే నీతి మందిరాలయ్యా, నేను ఒక్కదాన్నే నీ మందిరానికి వస్తున్నానయ్యా, నువ్వు నన్ను గుర్తుపెట్టావా అయ్యగారు, నువ్వు నన్ను గుర్తుపెట్టావా? నేను ప్రతి వారం ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ
వాక్యం వింటూ వెళ్తున్నానయ్యా. ఎప్పుడో ఒకరోజు వీళ్ళందరినీ తీసుకురావాలని తీర్మానం చేసుకున్నానయ్యా. ఇగో వీళ్ళందరినీ తీసుకొచ్చాను. అయ్యా అందరికి ప్రార్థన చేయకముందే మా 40 మందికి ప్రార్థన చేస్తారయ్యా అని చెప్పి వాక్యం ముగించక మునిపే ఆ పాస్టర్ గారు ఎంత ఆనందం ఉంటుందండి. ఫస్టే ఈ 40 మంది యవనస్తులకు ప్రార్థన చేసి పంపించేవారంట. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకు ఒక్క నీతిమంతురాలు 39 మందిని మార్చగలిగింది. ఆ 39 మంది కూడా ఆమె ద్వారా ఆ సంఘంలో బాప్తిసం పొంది దేవుని కొరకు నడవగల కృపని దేవుడు ఇచ్చాడు. ఎంత ధన్యదండి. ఎందుకు ఈ మాట చెప్పుకొచ్చాను? ఇది ఆ చిన్నది నాకెందుకు వచ్చిన బాధ? నేనేదో ఒక ముద్ద పని కొరకు వచ్చాను, నన్ను చెరపట్టుకొని తీసుకొచ్చారు, వీళ్ళ మధ్యలో ఏమైనా మాట్లాడితే లేనిపోయిన తలకాయ నొప్పి నాకెందుకు అని చెప్పి ఊరుకుందండి. ఊరుకోని ఆ యజమానురాలకి, అయ్యా అమ్మా మన యజమానుడు అంతా బాధపడుతుంది కదా బాగలేకుండా, ఒక్కసారి పలానా చోట ఎలీషా అనే దైవజనుడు ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే ప్రతి రోగానికి స్వస్థత వస్తుంది, ఒక్కసారి వెళ్ళమని చెప్పవాలి అంటే ఆ మాటకు లోబడి ఆ తల్లి ఆ భార్య తన భర్తతో చెప్పిన వెంటనే వెండి బంగారాలు వెలగల వస్తువులు అన్ని మూటగట్టుకొని కానికేయాలి కదా జగసేవకు, మూటగట్టుకొని దేవుని బిడ్డ రథంలో పెట్టుకొని చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని సందర్భంలో దేవుని బిడ్డలారా ఆ యోర్దానులో మునుగు అని అంటే కొంచెం తిరస్కరించినప్పటికీ అక్కడ కూడా తన దేవుని బిడ్డల పనివాని మాటకు అయ్యా ఏమన్నా చెప్పారయ్యా, చిన్న పనే కదయ్యా పొదన్నాడు అని అనగానే వెళ్ళి దేవుని బిడ్డలారా ఆ యోర్దానులో మునిగిన వెంటనే పశు పిల్లల దేహంగా మార్చబడెను. ఆ రోగానికి స్వస్థత, ఆ రోగానికి విడుదల, ఆ రోగం పైన జయం ఇచ్చాడా? ఈరోజు యవనస్తులు ఎవరైనా ఒక్క యవనస్తులకైనా దేవుని మాట చెప్పి ఆమె దేవుని బిడ్డలారా ఆ చిన్నదాని మాట ఆ కుటుంబ యజమానికి ఏం కలిగిందండి? విడుదల, నెమ్మది కలగ చేసినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మన బ్రతుకులో కూడా మన సాక్ష్యం బాగుంటే మన వెనకాల కొంతమంది యవనస్తులు చెప్పాలి. మన సాక్ష్యం బాగుంటే కొంతమంది యవనస్తులు అలా ఆడవలేనే మగోలేదు. మనం ప్రత్యేకంగా ఉండడం చూస్తారు. వాళ్ళు ఆ 39 మంది ఆ పిల్లని పడగొట్టలేకపోయారండి. మనం ఉప్పు అంటే పడిపోతున్నాం, చుట్టాల మధ్యలో పడిపోతాం, రక్త సంబంధుల మధ్యలో పడిపోతాం, ఫ్రెండ్స్ల మధ్యలో పడిపోతాం. వీళ్ళిత్త అంటుండ్రు ఇవన్నీ తొక్కల మాటలు తప్ప ఏం లేదు, పనికి రాని మాటలు తప్ప ఇంకొకటి ఉంటుందా మన బ్రతుకులో చెప్పండి? ఈ మాటలు వీళ్ళు చెప్పే మాటలు వినేంత వరకు బాగుపడం, మనం పొరపాటున బాగుపడం. మనం డైరెక్ట్గా ప్రభుతో కనెక్షన్ పెట్టుకోవాలి, వాక్యంతో కనెక్షన్ పెట్టుకోవాలి, ప్రార్థనతో కనెక్షన్ పెట్టుకోవాలి. ఈరోజు యవనస్తులు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారండి? ఆ పిల్ల పొద్దున్న లేచి ప్రార్థన చేసి మధ్యాహ్నం మళ్ళా వచ్చి చర్చి నుంచి వచ్చి తిని మళ్ళా ప్రార్థన చేసి బైబిల్ చదివి ప్రత్యేకత, ఆమెలో ఉన్న ప్రత్యేకతని చూచి అమ్మ 39 మంది మార్చబడ్డారండి. ఆ దైవజనులకు ఉన్న ఆనందం ఇంకెంత కాదండి కదా అమ్మ. మీరు ఎంత డబ్బులు ఇస్తే ఆనందం పొందుకుంటారు చెప్పండి? ఆత్మలు తెస్తే కదా ఆనందం దైవజనులకు, ఆత్మలు తెస్తే కదా అమ్మా. ఇలాంటి పెద్దోళ్ళని ఏం చేస్తున్నారు? ఈ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పెద్దోళ్ళకి ఇంకా ఆయన కూడా లేదు, చిన్నోళ్ళకి లేదంటే ఈ పెద్దోళ్ళకి కూడా లేదు. ఏసు రక్తం ఎప్పుడు చూసినా నా మనోడు, నా మనోరాలు, నా కొడుకే, నా కోడలే, నా ఇల్లే, నా వంటే, నా ఇల్లే, ఇవే సరిపోయి. ఇల్లు కట్టినంత వరకు ఇల్లు కట్టాలా ప్రార్థన చేయమ్మా, అయిపోయినాక నా మనోడు బాగుండాలని ప్రార్థన చేయమ్మా, నా మనోరాలు బాగుండాలని ప్రార్థన చేయమ్మా, నా కోడలు బాగుండాలని ప్రార్థన చేయమ్మా, నా కొడుకు, ఇదే సరిపోయింది. బ్రతకంతా ఇదే సరిపోయింది. ఏ ఒక్కరిని మందిరానికి తెచ్చేది లేదు, ఏ ఒక్కరిని దేవుని కొరకు నిలబెట్టేది లేదు, ఏ ఒక్కరిని బలపరిచేది లేదు, ఏ ఒక్కరిని దేవుని కొరకు సంపాదించే అనుభవాలే. తిన్నామా, పన్నామా, ఉన్నామా, పోయామా, వచ్చామా, ఇప్పుడు వచ్చారా, అమ్మగారు చెప్పారు ఏం బాగా చెప్పారు. ఏం చెప్పారమ్మా? బాగా చెప్పారమ్మా. ఏం చెప్పారు చెప్పమంటే బాగా చెప్పారు. ఇదే కదా మన అనుభవం. ఇంకేమని అనుభవం? ఇంకేం కొంచెం బాగా చెప్పారు నెత్తి కొట్టడం బాగా చెప్పారంటాం. లేమని బ్రతుకులు కదండి. కనీసం ఒక్క ఆత్మలనైనా, ఒక్క యవనస్తులనైనా, ఒక్క పెద్దోళ్ళనైనా నేను మందిరానికి తీసుకొని వెళ్ళాలి, దేవుని కార్యాలు చేయాలి. ఈ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, ఆవిరి వండిది అమ్మా.
ఆవిరివండి ఇలాంటి జీవితం అండి, ఆవిరివండి బ్రతుకు. ఎప్పుడు రాలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం నా బ్రతుకున్నంత కాలమైన ఆ పరాక్రమశాలి అయిన ఆ వ్యక్తికి రోగం ద్వారా నెమ్మది లేదు. దేవుడు దైవజనుల దగ్గరికి వెళ్తే ఆ కుమార్తె ఆ కుటుంబానికి నెమ్మదిని కలగజేసే బిడ్డగా మార్చబడింది. అది కదా దైవ కార్యాలు. ఈరోజు దేవుని పిల్లలమైన మన బ్రతుకులు ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారండి. అలాంటి వారు పాప శాపములో పడిపోచున్న ఫ్రెండ్స్లని ప్రభు కొరకు తీసుకొస్తున్నారా? సాక్ష్యం ఉందా? మీ ఫ్రెండ్స్ల మధ్యలో సాక్ష్యం ఉందా, లేకపోతే వాళ్ళతోనే కలిసిపోయే సాక్ష్యం ఉందా? మీకు ఒకసారి ఆలోచించండి. ఈరోజు దేవుని పిల్లలమైన మన బ్రతుకులు ఎప్పుడు కూడా ప్రత్యేకత అనేది చాలా అవసరం. లోకంతో మనం కలిసిపోవద్దమ్మా. లోకం నుంచి మనం ఎప్పుడు వేరుగా ఉండాలి. అరే పలానా అమ్మాయి అండి, అలా ఇంట్లో పనిచేస్తుందండి, ఎంత నమ్మకస్తురాలో తెలుసా అనే సాక్ష్యము పొందాలి. అంత సాక్ష్యం పొందాలి. ప్రతి స్థలములో సాక్ష్యము పొందుకోవాలి దేవుని సన్నిధిలో. అది దేవుడు కోరుకునేది మన బ్రతుకులు. ఆ బిడ్డ సాక్ష్యం పొందుకుందా? చిన్నది సాక్ష్యం పొందుకుంది కదా. మనం పొందుకోవద్దా? చెప్పాలి. పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచైనా ప్రత్యేకమైన అనుభవాలు కలిగి మీలాంటి కొంతమంది యవనస్తులు ఏం చేయాలి? అదే పరలోకంలో రాసి పెడుతుందండి. ఆ దైవజనుడితో దగ్గర అయ్యగారు 40 మందిని తెచ్చాను అయ్యగారు అంటే ఆ దైవజనుడు పొంగిపోయి అమ్మా అందరికంటే ముందు వాళ్ళని లైన్గా నిలబెట్టి వాళ్ళకి ప్రార్థన చేసి, అయ్యా వాక్యం ముగించినవంటే మా కొరకు ప్రార్థన చేసి పంపండి అయ్యా, మాకు హాస్టల్లో అన్నం దొరకదయ్యా, మేము తొందరగా వెళ్ళాలయ్యా, మా టైం ఇదయ్యా అని ఆ ఒక్క అమ్మాయి చెప్పిన వెంటనే ఆ పాస్టర్ గారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయిపోయిన వెంటనే ఆ 40 మందిని లైన్గా నిలబెట్టి ప్రార్థన చేసి బొట్టి పెట్ట అని చెప్పి పంపిస్తారండి. అది కదా సాక్ష్యము. గొప్ప సాక్ష్యం కదా. మనం రావు, మనతో పాటు పక్కడు కూడా ఇది మన బ్రతుకు కదా. ఆ చిన్నది దేవుని ఎంత గొప్పదో. చాలా వాళ్ళకి సమయం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అయిపోతుంది. ముగిచేస్తాం. ఒక మాట చెప్పి కీర్తన 122 కీర్తన 122 కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. అమ్మా దేవుని మీద ఆధారపడదు. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని కొరకు ఆశావల్లే యథార్థంగా బ్రతుకుతే, దేవుని సన్నిధిలో ఆ యొక్క దేవుని బిడ్డల నయమాను వలె దేవుని దైవజనుల మాటకి లోబడి దేవుని కొరకు సాగిపోతే మన ప్రాకారములో ఏముంటదంట? చెప్పాలి. మన ప్రాకారములో ఏముంటదంట? నెమ్మది కలుగును గాక. నీ నగరులో క్షేమము కలుగును గాక. ఈ నగరులో, ఇంటిలో, మన ఇంటిలో, ఈ ఇంటిలో, ఈ బిడ్డలకు ఈ సంవత్సరం అంతా క్షేమం కలుగును గాక. ఈ సంవత్సరం అంతా నెమ్మది కలుగును గాక. దేవుని వాక్యానికి విధేయత కలిగి మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తూ యథార్థవంతులుగా పూర్ణ హృదయంతో వ్యర్థమైన వాటన్నిటిని పగలగొడుతూ దేవుని కొరకు బ్రతుకుతూ దైవ కార్యాలు చూస్తూ దేవుని సన్ని అనుభవిస్తూ దేవుని కొరకు సాగిపోతూ దేవుని యొక్క కృపలో ఆయన ఆదరణ క్షేమం ఇంటిలో పొందుకొని సాగిపోవుదురుగా. ఇంటి మాట మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించును గాక.